కేఎల్ రాహుల్ తర్వాత టీమిండియాకు తిరిగి వస్తానని సూచించిన కర్ణాటక బ్యాట్స్మెన్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ దేవ్దత్ పడిక్కల్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 2 టెస్టులు, 2 టీ20లు ఆడాడు. కానీ ఇతర ఆటగాళ్లతో పోలిస్తే పడిక్కల్కు భారత జట్టులో పెద్దగా అవకాశాలు రావటం లేదు. రాహుల్ లాగే వన్డే మోడల్కు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఈ ప్లేయర్కు ఇంకా భారత వన్డే జట్టులో ఆడే అవకాశమే రాలేదు. న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు పడిక్కల్ ఎంపికవుతారని మాజీ క్రికెటర్లు కూడా అంచనా వేశారు. కానీ కివీస్తో జరిగే సిరీస్కు అతన్ని మర్చిపోవటం చాలా షాకింగ్గా అనిపిస్తోంది. లిస్ట్ ఏ క్రికెట్లో ఇప్పటి వరకు 38 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 13 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో సహా 2,500 పరుగులు చేశాడు. అంతేకాదు ఇక 2,500 పరుగులు చేశాడనమాట అలా లిస్ట్ ఏ క్రికెట్లో తను. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల రికార్డు సృష్టించిన పడిక్కల్ ఈ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 4 సెంచరీలు సాధించి అత్యధికంగా సెంచరీలు చేసిన వారి జాబితాలో పడిక్కల్ అగ్రస్థానంలో నిలిచాడు. జార్ఖండ్తో జరిగిన టోర్నమెంట్లోని మొదటి మ్యాచ్లో 147 పరుగులు చేసిన పడిక్కల్ జట్టు విజయానికి ప్రధాన సూత్రధారి. ఆ తర్వాత పడిక్కల్ కేరళతో జరిగిన మ్యాచ్లో 124 పరుగులు, పాండిచేరితో జరిగిన మ్యాచ్లో 113 పరుగులు, ఇప్పుడు త్రిపురతో జరిగిన మ్యాచ్లో 108 పరుగులు సాధించి జట్టును అజేయంగా నిలిపాడు. అందువల్ల కివీస్తో జరిగే సిరీస్కు పడిక్కల్ను ఎంపిక చెయ్యాలని గట్టిగా అందరూ డిమాండ్ చేశారు. అయితే నిజానికి అసలు 15 మందితో కూడిన స్క్వాడ్ అంటేనే అదొక బూత్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే 18 మందితో కూడుకున్న స్క్వాడ్ పెట్టినా కూడా ఎవరు ఏమనరు కదా! మిగతా ఆటగాళ్ళు మంచిగా ఆ సిరీస్‌లో భాగం కావడానికి కానీ, అట్‌లీస్ట్ ఆ ప్రాక్టీస్ సెషన్స్‌లో కానీ, ఆ గేమ్ మీద కానీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో దేవదత్ పడిక్కల్‌కు భారత వన్‌డే జట్టులో శాశ్వత స్థానం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతానికి పడిక్కల్‌కు వన్‌డే జట్టులో అవకాశం లభిస్తుందా అంటే ఆల్మోస్ట్ సందేహమే. ఎందుకంటే వన్‌డే ప్రపంచ కప్ 2027 జరుగుతుంది. అయితే అందువల్ల ఈ ప్రపంచ కప్ కోసం బీసీసీఐ చాలా సంవత్సరాల క్రితమే తన ప్లాన్స్‌ను ప్రారంభించేసింది. ఏ ఆటగాడికి ఏ స్థానంలో ఆడించాలో ఇప్పటికే నిర్ణయించింది. అలాగే 2027 ప్రపంచ కప్ కోసం ఏ జట్టును ఫీల్డింగ్ చేయాలో బీసీసీఐ సిద్ధం చేస్తోంది. అందువల్ల దేశీయ టోర్నమెంట్‌లో మెరుస్తున్న పడిక్కల్‌కు మరో సంవత్సరం పాటు అవకాశం లభించడం కష్టమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఆటగాళ్ళున్నారు. చాలామంది ఆటగాళ్ళు. అయితే ఇక్కడ ఆవ్ ఫామ్‌లో లేని ఆటగాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చే బదులు, ఫామ్‌లో లేని ఆటగాళ్ళకి ఒక సిరీస్‌లో అవకాశం ఇచ్చి, వాళ్ళని మళ్ళీ దేశవాళీ క్రికెట్ ఆడించి, దేశవాళీ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్న వాళ్ళని మళ్ళీ తిరిగి ఒక జాతీయ సిరీస్ కన్నా టోర్నమెంట్స్‌కి తీసుకొస్తే, చక్కగా వెల్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్‌గా మారుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటగాడు కూడా తనను తాను నిరూపించుకుంటాడు. ఇప్పుడు ప్రతి ఆటగాడికి అవకాశం వస్తేనే కదా! తను ఏంటి అనేది చెప్పడానికి. కోహ్లీ, రోహిత్ కొంతమంది ఆటగాళ్ళు వన్‌డే క్రికెట్‌కు చాలా తొందరలోనే పలుకున్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే అటు రోహిత్ కానీ, ఇటు కోహ్లీ కానీ ఆహ్, రాబోయే 2027 వన్‌డే ప్రపంచ కప్‌కు ఉంటారా అంటే కొంచెం డౌటే. ఎందుకనంటే వాళ్ళిద్దరి విషయంలో గంభీర్ చాలా అంటే చాలా ఆంక్షలు పెడుతున్నాడు. బ్యాటింగ్ చేస్తే సరిపోదు. ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. యువ ఆటగాళ్ళలాగా దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాలి. లేకపోతే ఎంట్రీ ఉండదు. ఇట్లాంటి ఎన్నో రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన స్పష్టమైన విషయం ఏంటంటే, రోహిత్‌కి, కోహ్లీకి ఇంకా వన్‌డేలో కొనసాగాలని చాలా గట్టిగా ఉంది. లేకపోతే వాళ్ళు మళ్ళీ దేశవాళీ క్రికెట్ కూడా ఈ టైంలో అంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 37, 36 సంవత్సరాలు. సో, ఇటువంటి టైంలో కూడా వాళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా వాళ్ళకి వన్‌డేలో కొనసాగాలనే ఉంది. కానీ గంభీర్ దగ్గర నుంచి మాత్రం ప్రెషర్ దారుణంగా ఉంది. అయితే ఈ సీజన్‌లో ముఖ్యంగా అంటే ఈ విజయ్ హజారే సీజన్‌లో చాలామంది ఆటగాళ్ళు 4 కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు. ఇక దేవదత్ పడిక్కల్ అయితే 5 మ్యాచుల్లో ఇందాక చెప్పుకున్నట్టుగా 4 సెంచరీలు సాధిస్తే, మరికొందరు తమ ప్రారంభ మ్యాచుల్లో కూడా సెంచరీలతో అద్భుతమైన ఆరంభాలు సాధించారు. బీహార్‌కి చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా టోర్నమెంట్‌లో సెంచరీ సాధించాడు. అసలు వైభవ్ గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద వీడియోనే చెప్పుకోవాలండి. అది వేరే విషయం కానీ, అయితే భారత్‌లో ప్రస్తుతానికి దేశవాళీ క్రికెట్ సీజన్ జోరుగా సాగుతోంది.
అయితే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇటీవల ముగిసింది. ఇప్పుడు వన్‌డే ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత దిగ్గజ బ్యాటర్లు ఆడుతుండడంతో మైదానంలో సెంచరీల వర్షం కురుస్తుంది. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా అటు ఐపీఎల్‌లో కానీ, అటు మన భారత జట్టుకు సంబంధించి కానీ సుపరిచితులే. అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే చాలామంది ఆటగాళ్ళు 4 కంటే ఎక్కువ సెంచరీలు సాధించారు. అయితే ఇక్కడ దేవదత్ పడిక్కల్ 5 మ్యాచ్‌లో 4 సెంచరీలు సాధించాడు. ఇతర ఆటగాళ్ళు కూడా తమ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనే సెంచరీలు చేసి అదరగొడుతున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్ ఇద్దరూ కూడా. అయితే కర్ణాటక స్టార్ బ్యాటర్ అయిన దేవదత్ పడిక్కల్ విజయ్ హజారే ట్రోఫీలో బాగా రాణిస్తున్నాడని చెప్పుకున్నాం కదా! అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడాడు. 5 మ్యాచుల్లో 4 సెంచరీలు బాదాడనమాట. ఇక 25 ఏళ్ల పడిక్కల్ లిస్ట్ ఏ క్రికెట్‌లో తన 13వ సెంచరీ పూర్తి చేశారు. విషయం ఏంటంటే ఈ ఘనతను కేవలం 38 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. ఇదొక అసాధారణమైన రికార్డ్. ఈ 6 అడుగుల 3 అంగుళాల పొడవుండే ఈ ఎడమ చేతి వాటం అంటే 6 దేవుడిని అటు 50 హైటు. బ్యాటర్ కేరళలో ఎడిప్పల్లో జన్మించాడు. 11 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. అసలు ఇతని చిన్నప్పటి ఫోటోలు గనుక చూసినట్టయితే కోహ్లీతో దిగిన ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. అయితే ఇతను ఆ స్థాయికి చేరుకోవడానికి 11 ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాడనమాట. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంత జరిగినా కూడా ఎందుకని ఇతనికి అవకాశం రావటం లేదు? ఆల్రెడీ తన ఎంట్రీ గురించి ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే గదా! పోరాటం ఎంత పెద్దదైతే విజయం అంత అద్భుతంగా ఉంటుందనే మాట పడిక్కల్‌కు సరిగ్గా సరిపోతుంది. తన దూకుడు, నిలకడ బ్యాటింగ్ శైలితో అత్యాధునికమైన క్రికెట్‌లో ఓపెనర్‌గా నిర్వచనాన్ని మార్చేశాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు భారత జట్టుకి ఉన్న ఒక పెద్ద భాండాగారం ఏమన్నా ఉంది అంటే అది ఓపెనర్సే. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ గానీ, శుభమన్ గిల్ గానీ, అలాగే యశస్వి జైస్వాల్ గానీ, రుతురాజ్ గైక్వాడ్ గానీ వీళ్ళందరూ కూడా. అఫ్‌కోర్స్ రుతురాజ్ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్‌లో గూడా ఆడతాడు. తను ఒక అద్భుతమైన ఆటగాడు. దీనికి తోడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వన్ డే విషయంలోకొచ్చినట్టయితే రోహిత్ శర్మ కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆటగాళ్ళని సరిగ్గా వాడుకోవటం లేదనేదే నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే ఇతను ఇప్పటి వరకు 38 ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 83 సగటున 2676 పరుగులు చేశాడంటే అసలది మామూలు విషయం కాదు. 13 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు. అసలు తన అద్భుతమైన స్కోర్ ఏంటంటే 152. ఇలా వదిలేస్తే వీళ్ళు డబుల్ సెంచరీ చేయడానికి కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. సో, ఇక పరంగా చూసుకున్నట్టయితే ఇటువంటి ఎంతోమంది ఆణిముత్యాల్ని బీసీసీఐ తీసుకోవటం లేదు అనేదే ఇక్కడ మెయిన్‌గా సీనియర్ క్రికెటర్స్‌కి సంబంధించి కానీ, లేకపోతే క్రికెట్ అభిమానులకు సంబంధించి కానీ, భారత జట్టు ఇంకా పైకి రావాలనుకున్న వాళ్ళకి ఇది నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయమే. ఎనీవేస్ రాబోయే టోర్నమెంట్స్‌లో అయినా దేవదత్ పడిక్కల్ ఉండాలని మనం భావిద్దాం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.